పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం చీపురువలసలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1,60,00,000 నిధులతో పామర్రుకొండ రోడ్డుకు మంత్రి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన నెల రోజుల్లోనే పారమ్మకొండ రోడ్డు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే పాచిపెంట, సాలూరు గిరిజన మండలాలకు అన్నా క్యాంటీన్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే పాచిపెంట మండలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మనం ఎప్పటి నుంచో పారమ్మ తల్లికి ఆ కొండకి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కరెక్ట్గా మనకి శివరాత్రి వచ్చేటప్పటికి కొంచెం రోడ్లు కొద్దిగా తడి ఆరిపోయి ఉంటాయి, కానీ అదే ఈ టైంలో శివరాత్రి అయితే మనం వెళ్ళడానికి పరిస్థితే లేదు వర్షాకాలంలో. కానీ ఆ ఫిబ్రవరి నెల కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. అది కూడా చాలా ఇబ్బందుల మీద వెళ్ళగలుగుతున్నాం. ఈ విషయం మీదే మనం చాలా సంవత్సరాలుగా ఇది అనుకుంటే ఆ తల్లి దయ వలన ఆ అదృష్టం మనకు దక్కింది. కాబట్టి మనం 1,60,00,000తో పారమ్మ తల్లి కొండకి రహదారి సౌకర్యం కల్పించుకున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.